హాయ్ అండి. సీక్రెట్ హస్బెండ్ పార్ట్ 83. రాహుల్ ఆమెను ప్రేమగా చూస్తూ మృదువైన గొంతుతో నేను సహాయం చేయనా అని అడిగాడు. సహాయం అంటే ఆమె వీపు మీద తట్టి ఓదార్చడం అనుకుని పల్లవి తలుపి మళ్ళీ ఎక్కిళ్ళు పెట్టింది. ఆ వెచ్చని వెలుగుల్లో పల్లవి ఒక దేవకన్యలా అమాయకంగా కనిపించింది. ఆమె చెవి తమ్మెలు గులాబీ రంగులో సున్నితంగా ఎవరో ఒకరు కొరకాలని అరుస్తున్నట్టుగా ఉన్నాయి. రాహుల్ రాహుల్ నల్లటి కళ్ళతో కోరిక మెరిసింది. అతను ఆమె తెల్ల వెనక చెయ్యి వేసి ఆమెను మృదువుగా ముద్దు పెట్టుకున్నాడు. పల్లవి కళ్ళు ఒక్కసారిగా పెద్దవయ్యాయి. భయపడిన జింకలా ఆమె బిగుసుకుపోయింది. ఆమె అతన్ని ప్రతిఘటించి దూరంగా నెట్టాలనుకుంది. అయితే అతని పొడవాటి కాళ్ళు ఆమె మోకాలను కలిపి బంధించాయి. అతను ఆమె గెడ్డాన్ని పైకి లేపి పెదవులపై ముద్దు పెట్టాడు. కేవలం కోరికతో ఉన్నప్పుడు ప్రవర్తించినట్టుగా అతని చేతులు మొరటుగా లేవు. నిజానికి ఆమెను ఓదార్చుతున్నట్టే అనిపించింది. కొన్ని క్షణాల తర్వాత రాహుల్ ముద్దు ఆపాడు. అతను ఆమె ఎర్రబడిన ముఖం వైపుకి చూస్తూ తన బొటన వేలుతో ఆమె పెదవుల చివరన ఉన్న తడిని తుడిచాడు. ఇప్పుడు ఎలా ఉంది అని. పల్లవి ఇంకా అయోమయంలోనే ఉంది. రాహుల్ చేసిన దానికి ఆమె కనురెప్ప వేయకుండా చూస్తుంది. కానీ ఆమె ఏడుపాగింది. భయపడ్డం తగ్గింది. ఆమె కనుబొమ్మలు ముడివేసింది. నువ్వు నన్ను మోసం చేశావు. మరి ఎలా ముద్దు పనిచేసింది కదా. రాహుల్ ఆమె పెదవిని పట్టుకుని నవ్వాడు. పల్లవి చాలా ఇబ్బందికరంగా చూసింది. కానీ ఇప్పుడు తర్వాత ఏం జరుగుతుంది అనేది ఆమె భయపడింది. ఆమె ఇంకా ఆశ్చర్యంలోనే ఉందని రాహుల్ అర్థం చేసుకున్నాడు. అందుకే ఆమెను ఆట పట్టించడం ఆపి మంచం దిగాడు. నేను మళ్ళీ స్నానం చేయాలి. అతను తన జుట్టులోకి వేలు పోనిచ్చుకుంటూ ఫ్రెష్ అవ్వడానికి గదిలోకి వెళ్ళాడు. అతను తిరిగి వచ్చేసరికి పల్లవి మళ్ళీ నిద్రపోతున్నట్టు నటించడం మొదలుపెట్టింది. ఆమెకు నిద్రపోవాలని లేదు, కానీ మనసులో చాలా ఆలోచనలు ఉన్నాయి. అందుకే నిద్ర పట్టడం కష్టంగా ఉంది. ఆమెకు తెలియని ఒక విషయం ఏంటంటే తను నిజంగా నిద్రపోతున్నప్పుడు ఆమె శ్వాస వేరేలా ఉంటుంది. రాహుల్ పెదవుల చివరల వంకర తిరిగాయి. ఆమె భయపడడం వలన నిద్రపోవడానికి ఇబ్బంది పడుతుందని అతనికి తెలుసు. ఆమె అలసిపోయి చెమట పడితే తొందరగా నిద్రపోతుంది కదా. ఆ ఆలోచనతో అతను వంగి ఆమె చెవిను ప్రేమగా ముద్దు పెట్టాడు. ఆ నొప్పితో పల్లవి కళ్ళు తెరిచింది. ఆమె కఠినంగా మీరేమైనా ఏంటి పిచ్చుకో కానీ అడిగింది. అతనికి ఆమెను కొరకడం ఒక సరదా. వెక్కిరింతగా నవ్వుతూ రాహుల్ తన చెయ్యి చాచి అది నీ దగ్గర నుంచే నేర్చుకున్నా అనుకుంటా అని వెటకారంగా అన్నాడు పల్లవితో. పల్లవి అతని చెయ్యి మీద ఉన్న ఎర్రటి పంటిగాడును చూసినప్పుడే తన కాటు ఇక ఇందాకడికి అతని కొడుకుడు కన్నా దారుణంగా ఉందని గ్రహించింది. పల్లవి చేసిన దానికన్నా ఆమె ఏమీ మాట్లాడకపోవడం చూసి రాహుల్ ఒక స్నేహపూర్వక సలహా, నువ్వు నీ పళ్ళకు బీమా చేయించుకోవాలి అని అన్నాడు. మొత్తానికి అది ఆమె అత్యంత విలువైన ఆత్మరక్షణ ఆయుధం కదా. పల్లవి అతని వైపుకు కోపంగా చూసింది. ఈ మనిషి కేవలం నిద్రపోయి తనను ఆట పట్టించడం ఆపలేడా. ముక్కు చీరుతూ ఆమె మళ్ళీ కళ్ళు మూసుకుని అతన్ని పట్టించుకోలేదు. నువ్వు నువ్వు ఇంకా నిద్రపోకూడదు. రాహుల్ ఆమె దగ్గరకు వచ్చి తనను పట్టుకుని అన్నాడు. నువ్వు నీ అప్పు తీర్చలేదు. పల్లవి ఆశ్చర్యపోయింది. ఏ అప్పు? అతను అలా చెయ్యాలి అనుకుంటున్నాడా? అస్సలు కుదరదు. నువ్వు నన్ను 4 సార్లు కొరికావు. నేను ఒకసారి కొరకాలి, ఇంకొకసారి కొరకాలి, బాకీ తీరిపోతుంది. పల్లవికు మాటలు రాలేదు. ఎంత ఇలాంటి స్వభావం. ఆమె అతన్ని చూశాక ధైర్యంగా తన చెయ్యి చాచింది. ఆ వెచ్చటి వెలుగుల్లో ఆమె చేతిలోని నరాలు మసగ్గా కనిపిస్తున్నాయి. ఆమె చెయ్యి ఒక ఫ్రెష్ వెన్నముద్దలా కనిపించింది. పల్లవి తన చేతిపై నొప్పి వస్తుందని ఊహించి కళ్ళు మూసుకుంది. కానీ రాహుల్ అకస్మాత్తుగా ఆమె తల వెనక చెయ్యి వేసి తన వైపుకు ప్రేమగా లాగాడు. అతడు తల వంచి ఇక దగ్గరికి తీసుకున్నాడు. అతని నోరు ఆమె చర్మంపై మూసుకుంది. పల్లవి షాక్తో కళ్ళు పెద్దవి చేసింది. ఒక క్షణం అతను రక్త పిచాచిలా తన రక్తం తాగాలి అనుకుంటున్నాడని ఆమెకు అనిపించింది. ఆమె బుస కొట్టి అతని వీపు మీద కొట్టింది. ఆమె మరో దెబ్బ వేయకముందే ఆమె చేతిని పట్టుకున్నాడు. పల్లవి ఒక్కసారిగా బిగుసుకుపోయింది. రాహుల్ ఆమెను ఏమీ చేయలేదు. అతను ఆమెను ముద్దు పెట్టాడు. అతని తడి తనకు తగిలింది. కానీ మళ్ళీ మళ్ళీ చేస్తున్నాడు. పల్లవికి ఒక్కసారిగా భయం వేసింది. అది చాలా వింతగా ఉంది. అతన్ని ఇలా ఎప్పుడూ చేయలేదు. కాసేపటికి తర్వాత అతను ఆమెను వదిలేశాడు. ఆమె శూన్యంలోకి చూస్తూ ఉండడం గమనించి మళ్ళీ అతని కనుబొమ్మలు ముడివేశాడు. ఇక మళ్ళీ గిల్లాడు పల్లవిని. పల్లవి తనని అనుమానంగా చూసింది. ఏం చేస్తున్నారు? ఏమీ లేదు. అతను ఆమె వైపుకు చూస్తూ సూటిగా బదులిచ్చాడు. పల్లవికి ఏదో తేడాగా అనిపించింది. కానీ సరిగ్గా ఏంటో చెప్పలేకపోయింది. ఈ మనిషిని నమ్మడానికి వీల్లేదు అని అనుకుంది పల్లవి.
ఇప్పుడు అతను ఆమెను ఒత్తిడికి గురి చేయడంతో ఆమెకు నిద్ర ముంచుకొచ్చింది. ఈసారి ఆమె నిజంగానే నిద్రలోకి జారుకుంది. రాహుల్ ఆమె మెడ మీద ఉన్న ఎర్రటి గుర్తు వైపుకు చూశాడు. దాని మీద ఇప్పుడు ఏదైనా ఆయింట్మెంట్ రాయకపోతే చాలా ఎర్రగా కనిపిస్తుంది. కానీ అతను దాన్ని అలాగే వదిలేశాడు. అతను నవ్వి ఆమెపై తన గుర్తును వేసినందుకు సంతృప్తి చెందాడు. మరుసటి రోజు పల్లవి మధ్యాహ్నం వరకు నిద్ర లేవలేదు. ఆమె ఇంకా ఆవలిస్తూనే ఉండగానే రాహుల్ గొంతు మెల్లగా వినిపించింది. ఆపు కావ్య. ఒక్క క్షణంలో ఆమె పూర్తిగా మేల్కొంది. ఆమె మనసులో వెంటనే చెడు ఆలోచనలు మెదిలాయి. ఆ తలనొప్పిలంటే ఆడిది ఇక్కడి దాకా కూడా మమ్మల్ని వెంబడించిందా? తలుపు కొద్దిగా తెరిచి ఉండడంతో లోపల నుండి వస్తున్న రాహుల్ గంభీరమైన గొంతు పల్లవికి చాలా క్లియర్ గా వినిపించింది. ఇక క్షమించు, నేను ఇప్పుడు అక్కడికి రాలేను. తిరిగి వచ్చాక నేను కలుస్తాను. ఆ తర్వాత రాహుల్ మౌనంగా ఉండిపోయాడు. అవతల వ్యక్తి చెప్పేది వింటున్నట్టున్నాడు. కానీ అవతల వ్యక్తి ఏం మాట్లాడుతున్నారో పల్లవికి అయితే వినిపించలేదు. అతను ఫోన్ లో ఎవరితోనో మాట్లాడుతున్నాడని ఆమెకి ఇప్పుడు క్లియర్ గా అర్థమైంది. పల్లవి దాని గురించి పెద్దగా ఏమీ ఆలోచించలేదు. ఆమె లేచి ఫ్రెష్ అవడానికని వాష్రూమ్ గదికి వెళ్ళింది. ఇక ఫ్రెష్ అయ్యి తను బయటకు వచ్చింది డ్రెస్ వేసుకుందామని. తర్వాత దానికి గుర్తుకు వచ్చింది ఆమె బట్టలు ఒకరు తాకారు అని. వెంటనే మళ్ళీ వేసుకోవాలని ఆమెకి ఎప్పుడూ అనిపించలేదు. పల్లవి ఏం చేయాలో తెలియక అలా సందిగ్ధంలో ఉండగా అకస్మాత్తుగా తలుపు తెరుచుకుంది. రాహుల్ వెంటనే లోపలికి వచ్చాడు. అతను ఆమె ఇబ్బంది పడుతూ తన చొక్కా వేసుకోవడం చూశాడు. అతని చొక్కా ఆమెకు చాలా పెద్దదిగా ఉంది. దాని అంచు ఆమె మోకాల వరకు వస్తుంది. చేతులు ఆమె చేతుల కంటే పొడవుగా ఉండటంతో వాటిని పైకి మడిచింది. ఆమెను చూస్తూ ఉంటే పెద్దవాళ్ళ బట్టలు దొంగలించిన చిన్నపిల్లలా ఉంది. రాహుల్ పల్లవి దగ్గరికి వచ్చినప్పుడు ఆమె ముఖం చెర్రీ పండులా సిగ్గుతో ఎర్రగా ఉండడం గమనించాడు. నాకు వేసుకోవడానికి బట్టలు లేవని అంది ఆమె. వాళ్ళు హైదరాబాద్ లో ఉండుంటే రాహుల్ ఎవరికైనా చెప్పి ఆమెకు బట్టలు తెప్పించేవాడు. కానీ వాళ్ళు వేరే ప్రదేశంలో ఉన్నాడు. ఇక్కడ అంత సౌకర్యంగా లేదు. బట్టలు కొనడానికి ఇక్కడ సరైన చోటు కూడా లేదు. నన్ను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళండి, అక్కడ నా బట్టలు ఉన్నాయి అని పల్లవి చెప్పింది. ఆమె అక్కడికి కొన్ని బట్టలు తెచ్చుకుంది. రాహుల్ ఆమెను పైనుంచి కింద దాకా చూసి గంభీరమైన గొంతుతో ఇలాగే బయటికి వెళ్తావా అని అడిగాడు. ఎందుకు వెళ్ళకూడదు? ఇక వాష్రూమ్ గదిలో ఒక నిలువుటద్దం ఉంది. అందులో పల్లవి ప్రతిబింబం కనిపించింది. రాహుల్ చొక్కా ఆమెకు మోకాల పొడవు ఉంది కాబట్టి అందులో ఎలాంటి తప్పు లేదని ఆమె అనుకుంది. ఎలాగో కారులో చలిగా ఉండదు. రాహుల్ మౌనంగా ఉండడం గమనించి ఇక ఆమె అడగకుండా ఉండలేకపోయింది. ఏమైనా సమస్య? అప్పుడే పల్లవి మెడపై ఉన్న ప్రేమ ఘాట్లు గమనించింది. అవి అప్పటికే వంగపండు రంగులోకి మారాయి. రాహుల్ కావాలని అలా చేశాడు. ఆమెపై తన గుర్తులు వదిలాడు. పల్లవికి చిరాకొచ్చింది. ఆమె తన జుట్టుతో మెడను కప్పుకుంది. రాహుల్ వెనక నుండి ఆమెను హత్తుకుని బొంగురుపైన గొంతుతో దాన్ని ఎందుకు కప్పుతున్నావు అని అడిగాడు. పల్లవి అద్దంలో అతని వైపుకు చూసింది. ఆమెకు అతనితో మాట్లాడాలి అనిపించలేదు. రాహుల్ తన చేతిని ఆమె వీపుపై ఉంచి ఇక గట్టిగా తన వైపుకు లాక్కున్నాడు. ఇంతలా కనిపించేలా ఎందుకు బయటకు వెళ్ళాలి అనుకుంటున్నావు? నువ్వు ఇంత ధైర్యవంతురాలువని నాకు తెలియదే. ఈ మాట వినగానే పల్లవి ముఖం ఒక్కసారిగా ఎర్రబడింది. ఆమె అతని నుండి విడిపించుకోవడానికి ప్రయత్నించింది, కానీ విఫలమైంది. రాహుల్ ఆమె చేతులను పట్టుకుని వెనక్కి పెట్టాడు. అతను అద్దంలో ఆమెను చూశాడు. చాలా సేపటి నుండి అంచుకున్న కోరిక ఒక్కసారిగా ఉప్పొంగింది. అతని చెయ్యి నెమ్మదిగా కిందికి జారుతూ తనని గట్టిగా పట్టుకోవడం మొదలు పెట్టాడు. ఆమె కళ్ళల్లోకి చూపు చూసి పల్లవి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆమె అతన్ని పక్కకు తొయ్యాలని అనుకుంది, కానీ ఆమె చేతులు బంధించబడి ఉన్నాయి. దాంతో ఆమె చిన్న గొంతుతో బ్రతిమాలడం తప్ప ఏమీ చేయలేకపోయింది పల్లవి. రాహుల్, మీరు ఇలా చేయకూడదు. రాహుల్ తల వంచి ఆమె భుజాన్ని తాకాడు. ఇంకా దానికి పల్లవి గింజుకుంటూ చాలా బాధపడింది. ఇక హెచ్చరికగా ముందు నన్ను వదలండి అని అంది కోపంగా. అతను బాధపడ్డ కుక్క పిల్లల ఆమె భుజంపై తలవాల్చాడు. తర్వాత గొనికాడు. బంగారం, నాదే తప్పు అని నాకు తెలుసు. దయచేసి నన్ను క్షమించు. పల్లవి కోపంతో కనుబొమ్మలు ముడిచింది. రాహుల్ చెప్పిన దానికి ఆ విషయానికి వస్తే ఏ మాత్రం సంబంధం లేదు.
పల్లవి తనను పట్టించుకోకపోవడం రాహుల్ గమనించాడు. అతను కిందకు వంగి ఆమెను ఎత్తుకుని తన ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు. తర్వాత తల వంచి ఆమె ముఖంపై ముద్దు పెట్టాడు. నాదే తప్పు అని నాకు తెలుసు, కానీ ఆ ధ్రువ అనేవాడు నీపై కన్నేశాడు. నువ్వు నా భార్యవి, నేనెలా సహించగలను అని మళ్ళీ అన్నాడు. అతనికి ఒక పేరుంది. పల్లవి కనుబొమ్మలు ముడిచి గుర్తు చేసింది. పల్లవి ఆ వ్యక్తి పేరు చెప్పడం కూడా రాహుల్ అసలు ఇష్టం లేదు, వినాలి అనుకోవట్లేదు. అతను విసుగ్గా, సరే కానీ నాదొక కోరిక, నువ్వు అతనితో మాట్లాడడం మానేయగలవా అని అన్నాడు. అతని మధ్య తన తీవ్రమైన మానసిక కుంగుబాటును అదుపులో ఉంచుకోవడానికి మందులు వాడుతున్నాడు. కానీ పల్లవి విషయానికి వచ్చేసరికి అతను హేతుబద్ధంగా ఉండలేకపోయాడు. అతను పల్లవి దగ్గరికి రాకుండా ధ్రువ కాళ్ళు చేతులు నరికేయాలని కదా అని అనుకున్నాడు. కానీ ఈసారి పల్లవి ఎదురు తిరిగింది. రాహుల్, మనం మునుపటిలో ఎప్పటికీ ఉండలేం. అందుకే మనం ఎంత తొందరగా విడాకులు తీసుకుంటే అంత మంచిది. గత రాత్రి పల్లవి భయంతో ఉక్కిరి బిక్కిరి అయ్యింది. కానీ ఇప్పుడు ఆమె స్పృహలోనే ఉంది. అందుకే నా బిడ్డను మీకు ఇవ్వలేను అని చెప్పింది. వద్దు, రాహుల్ నిశ్చయంగా కాదన్నాడు. బిడ్డ విడాకులు తప్ప మిగతా ఏ విషయం గురించైనా నాతో చర్చించవచ్చు, కానీ పల్లవి మొండి పట్టుదలతో ఉంది. ఆ రెండు తప్ప మీతో మాట్లాడడానికి నా దగ్గర ఇంకేమీ లేదు. రాహుల్ కనుబొమ్మలు ముడిచాడు. ఆమె గత రాత్రిలా కాకుండా ఇప్పుడు తనకు చిరాకు తెప్పిస్తుందని భావించాడు. రాహుల్ ఒక్కసారిగా ఆమెను తోసేసి ఇప్పుడు తన కోపాన్ని తీర్చుకోవటానికి ముద్దు పెట్టాలి అనిపిస్తుంది. పల్లవికి రాహుల్ ఒడిలో కూర్చోవడం చాలా ఇబ్బందిగా ఉంది. అతని కండరాలు చాలా బిగుతుగా ఉన్నాయి. నా డ్రెస్ తెచ్చుకోవడానికి నన్ను తిరిగి తీసుకెళ్తారా, లేకపోతే నేనే వెళ్తాను, ఇలా చెప్పి ఆమె లేచింది. కానీ రాహుల్ అకస్మాత్తుగా ఆమెను పట్టుకుని ఒక టవల్తో చుట్టేశాడు. తర్వాత ఆమెను ఎత్తుకుని బయటకు తీసుకెళ్లాడు. తిరిగి రాగానే పల్లవి తన డ్రెస్ తీసుకోవడానికి గదిలోకి వెళ్ళింది. లోపల ఉన్న గందరగోళాన్ని చూసి ఆమెకు గత రాత్రి జరిగిన సంఘటన భయంకరంగా గుర్తొచ్చింది. ఆమెకు తెలియకుండానే రాహుల్ చొక్కా చేతిని పట్టుకుని చిన్న గొంతుతో వెళ్ళకండి అంది. రాహుల్ ఆమె వైపుకు చూసి ఏం మాట్లాడకుండా చూశాడు. కానీ అతను తలుపు బయట నిలబడ్డాడు. పల్లవి బట్టలు మార్చుకుంటున్నప్పుడు తలుపు కొద్దిగా తెరిచి ఉంది. ఆమె తలుపుకు వీపు పెట్టి నిలబడింది కాబట్టి రాహుల్ పైకి చూసినప్పుడు ఆమె అందమైన వీపు ఎముకలు కనిపించాయి. ఇక అతను వెంటనే వెనుతిరిగాడు. మళ్ళీ పల్లవి బయటకు వచ్చేసరికి రాహుల్ అప్పటికే తలుపును సరిచేయటం మొదలు పెట్టాడు. అతను స్క్రూ డ్రైవర్ ఎక్కడి నుండి సంపాదించాడో ఆమెకు తెలియదు. కానీ ఈ క్షణంలో అతని చొక్కా చేతులు పైకి మడిచి ఉన్నాయి. అతను తన సన్నని వేళ్లతో తలుపు గప్పును పట్టుకుని దాన్ని తిప్పుతున్నాడు. అంటే లూజ్ గా ఉంది అని. కిటికీలో నుంచి సూర్యరశ్మి లోపలికి వచ్చి అతని అందమైన పక్క ముఖంపై పడింది. ఈ క్షణంలో అతని అద్భుతమైన ముఖ కవలికలు పూర్తిగా ప్రదర్శించబడ్డాయి. అతను అద్భుతంగా చెక్కిన పురాతన శిల్పంలా ఉన్నాడు రాహుల్. పల్లవి కొంచెం ఆశ్చర్యపోయింది. రాహుల్ కి ఇంట్లో పనులు చేయటం వచ్చని ఆమె ఎప్పుడూ అనుకోలేదు. ఆ అవకాశం కూడా రాహుల్ కి రాలేదు. రాహుల్ ఆమె రాకను గమనించినట్టున్నాడు. అతను తల తిప్పకుండానే ఇలా రా అన్నాడు. పల్లవి దగ్గరికి రాగానే రాహుల్ మరో స్క్రూని పట్టుకోవడాన్ని ఆమె చేతికిచ్చి మరో స్క్రూని బిగించడం కొనసాగించాడు. అతని నుదురు అప్పటికే చెమటతో తడిచిపోయింది. చెమట చుక్కలు జారుతూ అతని పదునైన దవడ మీదుగా పొడవాటి మెడపైకి జారాయి. అలాంటి దృశ్యం చాలా ఆకర్షణీయంగా ఉంది. పల్లవికి అకస్మాత్తుగా గొంతుండిపోయింది. ఆమె చూపు మార్చి విషయం మార్చడానికి ప్రయత్నించింది. మీకు పొలం పనులు చేయటం కూడా వచ్చని నాకు తెలియదు. రాహుల్ ఆమె చేతిలో నుంచి స్క్రూ తీసుకుని చివరిదాన్ని బిగించాడు. అతను లోతైన కళ్ళతో ఆమె వైపుకు చూసి, నీ భర్తకు చాలానే తెలుసు, నన్ను ఇష్టపడనిది నువ్వు మాత్రమే అని వ్యాఖ్యానించాడు. అతని మాటలకు పల్లవి ముఖం వేడెక్కింది. కానీ ఆమె అతన్ని సరిదిద్దాలని వచ్చింది. నేను మిమ్మల్ని ఇష్టపడకపోవడం ఏమీ లేదు. కేవలం మనం ఒకరికొకరం సరిపోము అంతే. ఆమె అతన్ని ఎంతగానో ప్రేమించినప్పటికీ అతని మనసులో వేరొకరు ఉంటే అతనితో ఉండాలి అని అనుకోలేదు. ఏ ఆడది కూడా అలా ఉండలేదు. తన మనిషిని వేరే ఆడవాళ్ళతో పంచుకోవాలని ఆమె ఎప్పుడూ కోరుకోలేదు. రాహుల్ కనుబొమ్మలు ముడిచి అసంతృప్తితో ఆమె వైపు చూశాడు. ఎందుకు? మనం ఒకరికొకరం సరిపోకపోతే ఎన్నిసార్లు మనం కలుసున్నాం? అతను గతాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఆమె స్పృహ కోల్పోతుందేమోనన్న భయం లేకపోతే అతను ఆ రికార్డులను బద్దలు కొట్టేవాడే. మీరు పల్లవికు మాటలు రాలేదు. ఆమె వెనుతిరిగి వంటగదిలోకి వెళ్ళిపోయింది.
అతనితో ఇక మాట్లాడాలి అనిపించలేదు పల్లవికి మాత్రం. మరోవైపు రాహుల్ మంచి మూడ్ లో ఉన్నాడు. ఆమె తనను పట్టించుకోకపోవటం కంటే తనపై కోపంగా ఉండటమే మేలని అతను అనుకున్నాడు. అతను ఆమె వెనకే వంటగదిలోకి వెళ్ళాడు. చేతులు కడుక్కున్న తర్వాత ఇక వెజిటేబుల్స్ తరగడంలో మీకు సహాయం చేస్తాను అని అన్నాడు. పల్లవి ఒక్క క్షణం ఆశ్చర్యపోయింది. నిజానికి ఆమె నిన్న కొన్న 2 టమోటాలు తప్ప ఫ్రిడ్జ్ లో వెజిటేబుల్స్ లేవు. అందుకే అవసరం లేదు, బయట వెయిట్ చేయండి అంది. కొద్దిసేపటికి పల్లవి 2 గిన్నెల టమాటా గుడ్లు నూడిల్స్ ను టేబుల్ మీదకు తెచ్చింది. ఎర్రటి టమోటాలు పసుపు రంగు గుడ్లు కలిక దానిపై చెల్లిన కొద్దిపాటి పచ్చని ఉల్లికాడలు నూడిల్స్ సూప్ కు రంగురంగుల రూపాన్నిచ్చాయి. దాని స్మెల్ కూడా ఆకలిని పుట్టించేలా ఉంది. రాహుల్ భోజనాల టేబుల్ దగ్గర కూర్చుని చిరునవ్వుతో ఆమె వైపుకు చూసి థ్యాంక్ యూ బంగారం అన్నాడు. పల్లవి ముఖం గిన్నెలోని టమాటాలా ఎర్రబడింది. బంగారం అనే పదాన్ని అతను ఎంత సహజంగా పలుకుతున్నాడో అని ఆమె అతన్ని అభినందించాలని అనుకుంది. రాహుల్ తన సొంత భోజనాల గదిలో ఉన్నట్టుగా నెమ్మదిగా హుందాగా తిన్నాడు. కొద్దిసేపటికి అతను గిన్నెలోని నూడిల్స్ మొత్తాన్ని పూర్తి చేశాడు. మరోవైపు పల్లవి తన గిన్నెలో సగమే తింది. ఆమెకి ఇంకా తినాలి అనిపించలేదు. ఇది చూసిన రాహుల్ ఆమె గిన్నె తీసుకుని మిగిలింది కూడా తినేశాడు. మరి చూద్దాం ఏం జరుగుతుందో.